పోస్ట్ ఉన్న హైట్ అండ్ ఒక్క మనిషి పడతాడు, ఒక మనిషి అండ్ పురుగు మందులు ఇన్ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్. ఆయన పొద్దున్న 9ంటికి వెళ్తారు, రాత్రి 12ంటికి వచ్చేవాళ్ళు. ఆయన అసలు ఇప్పుడు వరకు ఆయన జీవితంలో పర్ఫ్యూమ్ అనేది అసలు వాడలేదు. ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది. ఆయనకి ఎప్పుడు సో ఇలాంటి ఒక షాప్లో ఉన్నప్పుడు పెస్టిసైడ్స్ ఉన్నప్పుడు నైట్ 12 o'clockకి అలా వచ్చినప్పటికి ఆయన బట్టలన్నీ పురుగు మందులు వాసన వస్తాయి. అలా ఆల్మోస్ట్ ఒక 6-7 years 9కి వెళ్ళడం, రాత్రి 12 o'clock రావడం, ఇదే పరిస్థితి. ఒక హెల్పర్గా ఒక కూలి పని అతను ఉండేవాళ్ళు. వాళ్ళకి నెక్స్ట్ డే ఆర్డర్స్కి ఏమి వెళ్ళాలో అంటే విజయవాడ నుంచి చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళాల్సినవన్నీ ఆ రోజు రాత్రి 12 లోపల ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత టుడే హీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ఇండియా. ఐ వాంట్ వెల్ బిలీవ్ ద నంబర్స్ హీ ఈజ్ టుడే రైట్ నౌ. అండ్ నాకు ర్యాలీస్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ ఉండే, ర్యాలీస్ వాళ్ళ కంపెనీ అంటే టాటా వాళ్ళ కంపెనీ. వాళ్ళ జిఎంని ఒకసారి నేను కలిసాను. చిన్నప్పుడు ఉన్నప్పుడు 12 years ఉన్నప్పుడు ఏదో డీలర్స్ ఈవెంట్ ఉన్నప్పుడు మా నాన్నగారిని కూడా పిలిస్తే నేను కూడా వెళ్ళాను. మా నాన్నగారు చేసే ఒక పెద్ద కంపెనీ అంటే ఈ రోజుల్లో చూస్తే కనుక 3,000 crore కంపెనీ అనుకోండి ఈ రోజులో. ఇప్పుడు దాని తర్వాత వేరే వాళ్ళు అమ్మేశారు ఆ కంపెనీని. అండ్ అట్లాంటి కంపెనీలో వాళ్ళందరూ మా నాన్నగారిని ఎగ్జాంపుల్ చేసి ఎలాగా బిజినెస్ చేయాలి అట్లాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అంటే రాత్రి ఇప్పుడు మీకు ఒక కాల్ వచ్చిందంటే 11:50కి కాల్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వాళ్ళ కొట్టు దగ్గర ఉంటుంది. సో అట్లా అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, అంత చిన్న గోడౌన్లో. సో ఈజ్ వర్క్ వెరీ హార్డ్. ఇదంతా చేసింది బేసికలీ నేను, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా, ఫ్యామిలీ అందరూ సెటిల్గా, కష్టపడకూడదు, స్ట్రెస్ అవ్వకూడదని. అండ్ నేను సినిమాల్లోకి వస్తాను అని చెప్పినప్పుడు ఆయన గుండె పగిలిపోయింది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఐఎమ్ ష్యూర్. అంటే బట్ ఐమ్ గ్లాడ్ ఏదో ఒక స్టెబిలిటీ వచ్చింది. ఈజ్ హ్యాపీ నౌ. నేను ఒక 2-3 days క్రితం వీళ్ళ ప్రమోషన్స్కి రేపైనా ఇంటర్వ్యూలకి అట్లా కానీ ప్రెస్ మీట్ కానీ తీసుకురావాలి అని చెప్పి అన్నారు. డెఫినెట్గా అని చెప్పి నేను నాన్నగారికి మెసేజ్ పెడితే ఆయన అసలు మామూలుగా నేను ఏ ఈవెంట్కి రారు, ఎప్పుడో ఒకసారి ఇంకా అమ్మతో పాటు తోడుగా ఉండడానికి వస్తారే కానీ ఎప్పుడు రారు. సో ఈ సైడ్ యూ విల్ కమ్. సో ఐ వాంట్ థ్యాంక్ ఆన్ దిస్ అకేషన్ మా నాన్నగారికి నాకు ఎట్లాంటి ఒక లైఫ్ ఇచ్చినందుకు. అంటే ఓకే మా నాన్నగారి నుంచి తర్వాత చాలా చెప్తాను. ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇంటూ ఏ ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఫైనలీ ఈ సినిమాకి వస్తే కనుక మీ టీజర్ చూస్తే అర్థమై ఉంటుంది. అంటే బిఫోర్ ఐ mean I'll thank him in the end, Naniki I'll thank him in the end because I've got to talk about his messages also. సో ఈ టీజర్ చూస్తుంటే కనుక మీ అందరికి అర్థమై ఉంటుంది, ఇది మార్వెల్ సినిమాలో సూపర్ హీరోస్ కనిపిస్తే అలాంటి సినిమా కాదు. కానీ అలాంటి సినిమాలో సూపర్ హీరోస్కి ఒక పవర్ ఎలాగ ఉంటుందో ఈ సినిమాలో కూడా ఒక పవర్ ఉంది. ఆ పవర్ పేరు లవ్, ప్రేమ. ఇది ఒక లవ్ స్టోరీ. కాకపోతే హీరో మధ్యలోనూ హీరోయిన్ మధ్యలో జరిగే లవ్ స్టోరీ కాదు, హీరో మధ్యలో ఇద్దరు సూపర్ హీరోల మధ్యలో జరిగే లవ్ స్టోరీ. అంటే నాకు కథ చెప్పినప్పుడు నాకు ఎంత ఇష్టంగా చేశానో, నేను షూట్ చేసేటప్పుడు ఎంత ఇష్టంగా చేశానో, రేపు మీరు సినిమా చూసేటప్పుడు కూడా అంతే ఇష్టంతో సినిమాకి వెళ్తారని నమ్మకం. మీ రెండింటినీ ఒకే ఒక ఎమోషన్, దట్ కనెక్షన్ ఇస్ నాన్న. జనరల్గా మన సూపర్ హీరోస్లో అంటే మనకు తెలిసి ఏం చేస్తూ ఉంటారు అంటే మన కోసం కష్టపడతారు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, ఫైట్స్ చేస్తారు, సాక్రిఫైస్ చేస్తారు. అలాంటి సూపర్ హీరోకి మంచిగా చూసుకోవాలి, ఏమైనా చేయాలి అని కోరుకుంటూ చేసే అబ్బాయి కథ ఇది.